హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మన కాలేజ్ గైడ్. సో ఏపీ ఈఏపీ సెట్ 2025 కౌన్సిలింగ్ లో భాగంగా ఈ కాలేజ్ కి మీకు ఎలాంటి ఫీ రియంబర్స్మెంట్ అనేది రాదు. అవి ఏంటి, మీరు ఎలా తెలుసుకోవాలి ఆ కాలేజ్ ఏంటి అంటే, మీరు ఇక్కడ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ ఆల్ అని పెట్టుకున్నాం అనుకోండి, యూనివర్సిటీ టైప్ అని ఉంటుంది. ఈ యూనివర్సిటీ టైప్ దగ్గర ఎస్ఎస్ సెల్ఫ్ సపోర్టింగ్ అని ఉంటే మీకు ఫీ రియంబర్స్మెంట్ అనేది రాదు. ఈ కలర్ గుర్తుపెట్టుకోండి. సో పొరపాటున మీరు అది కానీ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎలాంటి ఫీ రియంబర్స్మెంట్ రాదు. ఎందుకు చెప్తున్నామంటే, మాకు ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది, అందుకే మేము ఇంజనీరింగ్ చేస్తున్నాం అనుకుని చాలా మంది ఉంటారు, కాబట్టి వాళ్ళు ఇది ఇగ్నోర్ చేయండి. ఫీ రియంబర్స్మెంట్ రాదు. మాకు కొంచెం ర్యాంక్ ఎక్కువ వచ్చింది, ఫీ రియంబర్స్మెంట్ రాకపోయినా పర్లేదు, మేము కట్టుకుంటాం అనుకునే వాళ్ళు సెల్ఫ్ సపోర్టింగ్ కాలేజ్ని కూడా యాడ్ చేసుకోండి. సో మీరు ఇక్కడ కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోండి. నేను మీకు ఆ యొక్క ఎంసెట్ కోర్స్ కూడా చెప్తున్నాను. JNTKSS JNTU కాకినాడ వాళ్ళది సెల్ఫ్ సపోర్టింగ్ ఒకటి, JNTU అనంతపురం వాళ్ళది ఇంకొక సెల్ఫ్ సపోర్టింగ్, JNTASS, అలాగే SVUCSS, ఇది SV యూనివర్సిటీ వాళ్ళ యొక్క సెల్ఫ్ సపోర్టింగ్. ఈ 3 కాలేజ్కి మీకు ఫీ రియంబర్స్మెంట్ అనేది రాదు. కంప్లీట్ ఫీ మీరే పే చేసుకోవాలి. తర్వాత అయ్యో నాకు వచ్చింది అంటే మీరు బాధపడితే నేనేం చేయలేము. చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోండి. నా పర్సనల్ సజెషన్ అయితే అన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత చివరి వెబ్ ఆప్షన్ సెల్ఫ్ సపోర్టింగ్ పెట్టుకోమని నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఏ కాలేజీలో సీట్ రాని పక్షంలో ఏదో ఒక కాలేజీలో సీట్ వస్తుంది, కాబట్టి అప్పుడు మనకి సెల్ఫ్ సపోర్టింగ్ అయినా ఉంటుంది. ఓకేనా? సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. మీకు సీట్ రాకపోతే లక్షల డొనేషన్ కట్టాలి, దానికన్నా కాలేజ్ ఫీజు కట్టుకోవటమే బెస్ట్ ఆప్షన్ అని నా ఒపీనియన్. కాకపోతే మీ ఫైనాన్షియల్ పరంగా ఆలోచించుకొని ప్లాన్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. రివర్స్ మీడియా మన ఛానల్, మన కాలేజ్ గైడ్ కూడా మన ఛానల్. అక్కడ 3-4 వీడియోస్ కన్నా ఎక్కువ పెట్టలేకపోతున్నాం, నోటిఫికేషన్ వెళ్ళటం లేదు. అందుకే మన కాలేజ్ గైడ్ కూడా స్టార్ట్ చేసాం అనమాట. ఖచ్చితంగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్ లో మెన్షన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను.